కొన్ని విషయాలు. క్రీస్తు సాక్ష్యమును గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యాలు, అది పాఠం. ఒకటి క్రీస్తు సాక్ష్యం, రెండు క్రైస్తవుల సాక్ష్యం. నేడు క్రైస్తవుల యొక్క సాక్ష్యాలు యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్నాయా? గల్లంతు అంటే ఏంటి? గల్లంతు అంటే కనిపించకుండా చేస్తున్నట్లుగా, కనిపించకుండా చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇంతకీ క్రీస్తు సాక్ష్యం అంటే ఏంటి? అది కూడా మనం తెలుసుకోవాలి. క్రైస్తవుల సాక్ష్యాలు ఏంటి? ఈ క్రైస్తవుల సాక్ష్యాలు క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేయటం ఏంటి? కనిపించకుండా చేయటం ఏంటి అని ఆలోచన చేయాలి. అసలు ఈ గల్లంతు అనే మాట ఎప్పుడు వాడతారు? ఏ విషయంలో వాడతారు అంటే, సాక్ష్యాలు గల్లంతైని అంటుంటారు. కోర్టులో వినపడుతుంటుంది అప్పుడు. సాక్ష్యాలు ఏం చేశారట? గల్లంతు చేశారు. తర్వాత చేపలు పట్టడానికి వెళ్ళిన జాలరులు గల్లంతయ్యారు. తుఫాన్లో కొందరు గల్లంతు, ప్రమాదాల్లో కొందరు గల్లంతు. ఇలా అనటం మనం వింటూ ఉంటాం. సముద్ర స్థానానికి వెళ్ళినటువంటి వాళ్ళు గల్లంత అయిపోయారు. ఇటువంటి మనం వినపడతా ఉంటాయి. ఇటువంటివన్నీ మనకి ఎంతో గాలిస్తున్నాము, ఎంతో వెతుకుతున్నాము, అయినా వారి ఆశకి ఎంతవరకు తెలియలేదు అన్నటువంటి వార్తలు మనకి వినబడుతూ ఉంటాయి. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యం కూడా అలాగే ఆచూకీ లేకుండా గల్లంతైపోతుంది. ఇప్పుడు మనుషుల్ని గల్లంతు చేసింది తుఫాను, ప్రమాదాలు. మరి క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేసింది ఏ తుఫాను, ఏ ప్రమాదం? క్రైస్తవులే ఏం చేస్తున్నారు? ఆయన సాక్ష్యాన్ని కనిపించకుండా చేసేసారు. కనుక ఈ పాఠం ఖచ్చితంగా మనకి తెలియాల్సింది. ఇంతకీ క్రైస్తవుల సాక్ష్యాలు ఎలా ఉంటాయి? వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటి అసలు? ఈ విషయాలు కూడా మనం ఆలోచించాలి. అదేంటంటే క్రైస్తవుల సాక్ష్యాలు. నేనున్నటువంటి సమాజంలో, చర్చిల్లో కానివ్వండి, సభల్లో కానివ్వండి, ఈ సాక్ష్యాలకు చాలా పెద్దపీట వేస్తారు. సాక్ష్యాలకు సమయం ఇస్తారు. ఎంతమంది సాక్ష్యం చెప్పడానికి రెడీగా ఉన్నారో అంతమందికి అవకాశం ఇస్తారు. ఎక్కువ సమయాన్ని సాక్ష్యాలకి కేటాయిస్తారు. ఏదో కాస్త కూస్తో మిగిలితే
దాన్ని వాక్యానికి కేటాయిస్తారు. పాటలకి సమయం ఎక్కువ ఉంటుంది, సాక్ష్యాలకి సమయం ఎక్కువ ఉంటుంది, వాక్యానికి మాత్రం సమయం చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు తెలియదు. అర్థమైందండి? ముందు వాక్యం కంటే వారి వారి సాక్ష్యాలను అందరితో పంచుకోవాలి. అందరికీ వాళ్ళ వాళ్ళ సాక్ష్యాలు తెలియాలి. మరి వాక్యం ఏదో 10-15 నిమిషాలు చెప్పుకోవచ్చు తర్వాత అన్నటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉండటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేంటండి, నాకు తెలియగలుగుతాను, సంతోషమేనా, ఆనందమేనా, దేవుని సన్నిధేనా, కృపేనా, ఆదరణేనా, ధైర్యమేనా దొరికేది ఎక్కడంటే వాక్యంలో. కానీ అది వదిలేసి సాక్ష్యాలను విని ఆనందిస్తుంటారు, సాక్ష్యాలను విని సంతోషిస్తుంటారు. వాక్యంలో లేనిది సాక్ష్యంలో ఏముంది? వాక్యం అంటే దేవుడు, ఆయనకి ఇవ్వనటువంటి ప్రియారిటీ, ప్రత్యేకత, ప్రాముఖ్యత సాక్ష్యాలకు ఇవ్వటం ఏంటి? అని ఏంటి వీళ్ళు చెప్పేటువంటి సాక్ష్యాలు? ఏయో వాళ్ళ జీవితంలో జరిగినటువంటి కొన్ని మేలుల గురించి, అంతేనా? ఏదో వాళ్ళ జీవితంలో ఏదో జరుగుతాయి, చిన్నస్తున్నాయి మేలు. ఏదో ఉద్యోగం వచ్చిందానో, వ్యాపారం బాగుందానో, పెళ్ళి అయిందానో, స్థలం కొన్నారనో, ఇల్లు కట్టారనో, ఇయగా ఏదో స్వస్థత జరిగిందానో, ఏదో కలిసి వచ్చిందానో ప్రభువుని నమ్ముకుంటే, ఏదో ప్రమాదం నుండి తప్పించబడ్డారనో, ఇయగా సాక్ష్యాలు ఇంకేమైనా ఉన్నాయా? అయ్యే చెప్పేది, అంతకంటే ఎక్కువ ఎక్కడ వినపడదు నేను. ఇంకా కొన్ని ఉన్నాయండి, వాడు చేసిన చెత్త పనులని చెప్తాడు, దరిద్ర పనులు. కుక్కలాగా తిరిగానంటాడు, పందిలాగా దొల్లానంటే అవసరం అప్పుడు అయింది మాకు? సేవకుడు కాకముందు దొంగోడంట, దొంగతనాలు ఎలా చేశాడో చెప్పేవాడండి. మీటింగ్ అయిపోయేలోపు దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకుంటారు మీటింగ్ వచ్చిన వాళ్ళు. వాక్యమే ఉండదు. ఎందుకు? నీ దరిద్రం అంతా అవసరమా? మళ్ళీ వాటికి పేరేంటి? సాక్ష్యములు. కొన్ని సాక్ష్యాలు చెప్తాను, ఆ సాక్ష్యాలు వాక్యానుసారంగా ఉంటాయో లేవో మీరు ఆలోచించేయండి. అర్థమైందండి? కొంతమంది అంటారు, నేను పుట్టుకతో క్రైస్తవుడిని, విశ్వాసిని అని సాక్ష్యం చెప్తారు. ఇది నిజమా? పుట్టుకతో క్రైస్తవుడట, క్రైస్తవురాలట, విశ్వాసట అని చెప్తారు. ఇది నిజమా? పుట్టుకతో ఎవ్వరు క్రైస్తవులు కాదు. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మార్చబడాలంటే ఎప్పుడు మార్చబడతాడు? ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని విని
విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకొని దేవుని సంఘంలోకి వచ్చి నమ్మకంగా క్రీస్తు మార్గంలో నడుస్తున్నప్పుడు నిజమైనటువంటి శిష్యునిగా వాక్యాన్ని వెంబడిస్తూ పరిచర్యను చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవుడు అనబడతాడు. కానీ సాక్ష్యం ఏంటి? నేను పుట్టుకతోనే క్రైస్తవుడు. క్రైస్తవుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఏంటంటే అంటే ఈ సాక్ష్యం కూడా నిజం కాదు. ఇంకోటి, నేనండి ఫలానా సంవత్సరంలో రక్షింపబడ్డానండి అంటారు. ఫలానా సంవత్సరంలో ఏం పడ్డారంట? రక్షింపబడ్డారా? ఎవరు చెప్పారు? అంటే ఉద్దేశం ఏంటి? బాప్తిసం తీసుకోగానే రక్షింపబడ్డట్టే అనుకుంటున్నారు. అర్థమైందా? బాప్తిసం పొందగానే రక్షింపబడినట్టు కాదు, రక్షణలోనికి వచ్చినట్టు. మరి ఎప్పుడు రక్షింపబడతారు? అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. బాప్తిసం అనేది తొలిమెట్టు, రక్షణలోనికి వచ్చిన మెట్టు, రక్షణ అనే మెట్టు ఎక్కినట్టు. మరి ఎప్పుడు రక్షింపబడతారు? రక్షింపబడటం అంటే పరలోకం వెళ్ళటం. అది ఎప్పుడు? అంతం వరకు అంటే చివరి మెట్టు, 100వ మెట్టుకి వెళ్ళిపోవాలి నువ్వు. ఈరోజు పగలు వాక్యం ఉన్నారు. ఎంత కష్టం క్రైస్తవ్యం. కనుక బాప్తిసంతో రక్షింపబడటం కుదరదు. రక్షణలోనికి వస్తారు. ఆ రక్షణలో నువ్వు నమ్మకంగా కొనసాగితే అప్పుడు నువ్వు రక్షింపబడతావు. మూడోది, నాకు స్వస్థత కలిగింది కనుకనే యేసును నమ్మానని సాక్ష్యం చెప్తారు. స్వస్థత కలిగింది. స్వస్థత దేనికి కలిగింది? ఆత్మక శరీరానిక? శరీరానికి. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. అంటే నిష్ప్రయోజనమైన, చస్తే దేనికి పనికి రాని డిస్పోజ్ గ్లాస్ వంటి ఈ శరీరానికి ఏదో స్వస్థత కలిగిందని ఎవరిని నమ్మింది? అంటే యేసుక్రీస్తుని అందుకు నమ్మాలా? నిష్ప్రయోజనమైనటువంటి శరీరానికి ఏదో స్వస్థత ఇస్తాడని యేసుని నమ్మాలా? యేసుని నమ్మాను గనక నా శరీరానికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. దేవుడి సాక్ష్యమును ఇదేమో. అంటే స్వస్థత రాకపోతే నువ్వు నమ్మవు అన్నమాట. అంటే స్వస్థత వస్తే యేసు దేవుడు, స్వస్థత రాకపోతే యేసు కాదు ఇంకొకడు. అది కరెక్ట్ కాదు. నాలుగోది, ప్రభువుని నమ్మిన తర్వాత ఏమండి చాలా అద్భుతాలు జరిగాయట, చాలా మేలులు జరిగాయి. భూములు కొన్నాము, ఇల్లులు కొన్నాము, మా ఆస్తులు బాగా పెరిగాయి. ఎవరిని నమ్మాక? యేసుని నమ్మాక. యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే మేలులు కలుగుతాయా? లోక సంబంధమైన మేలులు కలుగుతాయా? శరీర సంబంధమైన మేలులు కలుగుతాయా? యేసుక్రీస్తు వారిని బైబిల్లో ఉన్నటువంటి భక్తులు నమ్మినట్టుగా ఇప్పుడున్న సమాజంలో ఉన్న వాళ్ళు నమ్మారా? మరి బైబిల్లో యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి
భక్తులు ఏమన్నా భూములు కొన్నారా, స్థలాలు కొన్నారా, పొలాలు కొన్నారా, ఆస్తులు ఏమన్నా పెంచుకున్నారా? అందరూ చిత్రహింసలు చేయబడి చచ్చిపోయారు. చరస్థిర ఆస్తులు అమ్మి నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై ఖర్చు పెట్టారు. మేము సమస్తమును విడిచి నిన్ను వెంబడించాం. వారు తమ ఆస్తిని కోల్పోటకు ఇష్టపడిరి. ఈ మాటలు లేవు బైబిల్లో ఉన్నటువంటి యేసును నమ్మిన భక్తులు ఆయన నమ్ముకొని నష్టపోతే, ఈ రోజులో ఉన్న ఆయన నమ్ముకొని బాగుపడ్డారట. కూడగట్టినటువంటి ఆస్తులన్నిటినీ పెంటతో సమానంగా ఎంచిన భక్తులు బైబిల్లో ఉంటే, వీళ్ళు ఏమీ లేకుండా దేవుళ్ళలోకి వచ్చి అన్ని సమకూర్చుకుంటూ అది దేవుడు చేసిన మేలు అనటం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు న్యాయం? దేవుడు ఆశీర్వాదంగా డబ్బిస్తాడా? ప్రకటనలో ఉంది, డబ్బు క్రూర మృగము. అంటే ఇప్పుడు వీళ్ళని ఆశీర్వదించి దేవుడు ఏమిచ్చాడు? క్రూర మృగాన్ని ఇచ్చాడా? క్రూర మృగం ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ఒకని కలిమి విస్తరించుట అది వాని జీవానికి మూలము కాదు. కలిమి పెరిగిందంటే చచ్చిపోతావు, నువ్వు చంపేస్తారు నిన్ను. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు అని యేసుక్రీస్తు వారు చెప్తే, యేసును నమ్ముకోవటం వల్లట వీళ్ళకట ధనధాన్యాలు భోగభాగ్యాలు వచ్చినాయట. అంటే ఈ సాక్ష్యం కూడా ఏమైపోయింది? ఇది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక ఐదోది చూస్తారా? దేవుడు తన మెల్లనైన చల్లనైన స్వరముతో నన్ను రాత్రి పిలిచాడు, నేను దేవునితో మాట్లాడాను. మెల్లనైన చల్లనైన అబ్బా బల్యముంది స్వరంతో పిలిచాడా? మరి సమయంలో మరి నువ్వు సమయంలో పిలవలేదు ఆయన. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మరి మెల్లనైన చల్లనైన స్వరం ఎవద్దు నాయన? ఎవద్దు బిడ్డ? ఆడు కూడా స్టైల్గా పిలుస్తాడు. వీళ్ళకొకటి ఫిక్స్ కదా, ఏంటి? మెల్లగా చల్లగా ఉంటే అది ఎవరిది? అసలు ఆయన మాట్లాడితే పర్వతాలు బద్దలైపోతాయి, ఆ సంగతి తెలియదు. భూమి పరిగెత్తిద్దంట. అంత మెల్లగా అంత చల్లగా మాట్లాడు దేవుడు అంటే అంత పేషెంట్ అనుకున్నా. పర్వతములను తాచులో తోచగలడు, జానెతో ఆకాశమును కొలవగలడు. ఆయన మాట్లాడితే ఎంత సౌండ్ వస్తుంది? మెల్లనైన చల్లనైన స్వరంతో. మీరు ఏ కాలమందైనా రెఫరెన్స్ యోహాను 5:37 5:37 మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. మాటలాడాడట. స్వరం ఏం లేదురా బాబు అంటుంటే మాటలాడి అంటే ఇది కూడా అబద్ధమే. ఇకపోతే యెహోవా సాక్షులు ఉన్నారు. యెహోవాకే సాక్షులు, దేవునికే సాక్షులు. వీళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించరు, యేసుక్రీస్తుని అస్సలు అంగీకరించలేదు.
యెహోవాకు సాక్షులు, యెహోవా సాక్షి. మరి యేసుక్రీస్తు గురించి తండ్రి ఏమంటున్నాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నానని. యెహోవా అంటే వీళ్ళు అసలు యేసుక్రీస్తుని తీసిపడేస్తారు. అసలు ఆయన మాట కూడా ఎత్తారు, ఆయన పేరు కూడా ఎత్తారు, పూర్తిగా కట్ చేసి పడేస్తారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు యెహోవా సాక్షులు. ఆయన గురించి మాకు అవసరం లేదంటారు. యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించకుండా ఆయన్ని పక్కన పెట్టేశారు వీళ్ళు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము యెహోవాకు సాక్షులము, సాక్షులము, సాక్షులము. అసలు క్రైస్తవులు ఎవరిని ప్రకటించాలి? ప్రకటించాల్సింది ఎవరిని? యేసుక్రీస్తు అని ప్రకటించాలి. ఎవరినైతే ప్రకటించాలని దేవుడు చెప్పాడో ఆయన్నే పక్కన పెట్టేస్తారు. ఎవరు? ఈ యెహోవా సాక్షులు. అందుకే బైబిల్ వీళ్ళని ఏమనిందంటే క్రీస్తు విరోధులు. యెహోవా సాక్షులు అంటే అర్థం ఏంటి? క్రీస్తు విరోధులు. ఈ క్రీస్తు విరోధుల గురించి మీకు చెప్తా, తర్వాత చెప్తా. అది చాలా టైం పట్టింది, తర్వాత చెప్తా. ఏమండి? ఇలా రకరకాలుగా ఏమండి ఈ సమాజంలో ప్రబలిపోతున్నటువంటి వారు ఎందరో లేకపోలేదు పిల్లలు. ఏవో జరిగినటువంటి చిన్న చిన్నవి చెప్పుకుంటూ దానికి సాక్ష్యము అని పేరు పెడతారు. ఇప్పటి వరకు మనం చూసినటువంటి వాటిల్లో అన్ని సాక్ష్యాలు ఏమవుతూ వచ్చాయి? ఫెయిల్ అయిపోతూ వచ్చేసాయి. దరిద్రపు సాక్ష్యాలు. సోషల్ మీడియా చూస్తున్నారా? ఏమన్నా సోషల్ మీడియా చూసే వాళ్ళు ఉన్నారా? వినండి, వాళ్ళ బొమ్మ వద్దులే, మీరు వినండి. బొమ్మ కూడా చూద్దాం. హలో 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 చూపిస్తా. ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు అనుకో. ఈ వీడియో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, అయ్యా 10 లక్షల రూపాయలు ఖరీదు చేసేటువంటి గొలుసు నాకు పోయింది, ఇదిగో ఏమా నాకు దొరికింది అంటుంది. పరలోకం నుంచి దేవుడు ఉప్పల్ రింగ్ రోడ్లో వేసి ఆమెకు చెప్పాడంట, అక్కడ వేసి ఆమె పోయి తెచ్చుకోమని. కనుక ఆమె దగ్గర ఉంది 10 లక్షల రూపాయలు ఖరీదు చేసి నా గొలుసు, దయచేసి నా గొలుసు నాకు ఇప్పించండి అని ఎవడన్నా కేసు పెట్టాడు అనుకో, ఏం చేసింది ఇది? గొలుసు ఖరీదు 10,000 అనుకో, ఏదో గొలుసు తెస్తుంది, ఇది కాదండి నాది, నా గొలుసు 10 లక్షలు అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? మంచి అల్లుడు రావాలని ప్రార్థన చేసుకుందంట, మంచి అల్లుడు వచ్చాడంట. పాపం అల్లుడు మెడలో ఏమి లేదంట, బంగారం గొలుసు లేదంట. గొలుసు లేకపోతే కొనిపెట్టు. పరలోకం నుంచి గొలుసు భూమి మీద పడాలని ప్రార్థన చేస్తూ ఉప్పల్ రింగ్ రోడ్లో వేస్తాడండి దేవుడు. మళ్ళీ ఈ సాక్ష్యాన్ని దేవుడు ఏం చేయాలా? 22 పిల్లర్స్ ఉండేవంట చర్చికి. 24 కావాలని ప్రార్థన చేస్తే తెల్లారేసరికి 22 పిల్లర్ల చర్చి 24 పిల్లర్ల చర్చి అయినట్ట.
దేవుడి సాక్ష్యమును ఏమనుకుంటారండి? యేసుక్రీస్తుని ఏమనుకుంటారండి జనం? భయంకరంగా మారిపోయింది సమాజం. వాక్యం యొక్క విలువ తెలియదు, బైబుల్ తెలియదు. ఎవరికి? ఏం తెలీదు? బైబుల్ తెలియదు. ఇటువంటి వాళ్ళ వల్లే దేవుని నామం ఏమవుతుంది? అపహాస్యము చేయబడుతుంది, అపహాస్యం అయిపోతుంది. వాక్యానికి ఉన్నటువంటి విలువ వీళ్ళ వల్ల తగ్గిపోతుంది. ఇటువంటి దరిద్రపు సాక్ష్యాలు బోలెడు ఉన్నాయి, బోలెడు. వీళ్ళకి సబ్జెక్ట్ తెలియదు, చదువుకోరు కదండి, బడికి వెళ్తారు. ఏంటంటే ఆ సామెత ఒక సామెతను పట్టుకుని ఊలాడతారు వెనక్తో. చదువుకున్నాడు కంటే ఏంటంటే చదువుకున్న ఎడ్యుకేటర్స్ కంటే మురుగుడ్డలు ఉతుక్కునే సాకలోడు మీద. ఏంటంటే అందుకని చదువుకోలేదా? వాళ్ళే ఈ సాక్ష్యాలు చెప్పే వాళ్ళందరూ ఎవరు? వాళ్ళే. కనుక జాగ్రత్త పిల్లలు. ఎవరికి తెలియనటువంటి విషయాలు దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. కనుక జాగ్రత్తగా నేర్చుకోండి దేవుని యొక్క వాక్యాన్ని. సాక్ష్యం అంటే ఏంటి? ఆలోచించాలి. సాక్ష్యం అంటే ఏంటి? స ప్లస్ ఆక్షి. ఆక్షి అంటే కన్ను అని అర్థం. ఆక్షి అంటే ఏంటి? కన్ను. కన్ను అని అర్థం అంటే కంటితో చూచి చెప్పేదానినే సాక్ష్యం అంటారు. అదేంటండి, కళ్ళతో చూడాలి, ఆ తర్వాత నోటితో చెప్పాలి. దాన్ని ఏమన్నారు? సాక్ష్యం అన్నారు. ఇంకొకటి, మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు. ఇప్పుడు ఈ సాక్ష్యాలన్నీ ఎలా ఉంటాయి? వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేవే. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకునేవి సాక్ష్యాలు కాదు. అవునా? మరి వాళ్ళ గురించి ఎవరు చెప్పాలి? వాళ్ళ గురించి ఎవరు చెప్పాలి? వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు చెప్పాలి. అలా చెప్తే అది సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు నీ బ్రతుకులో దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల అద్భుతం జరిగింది. ఆ సంగతి ఎవరు చెప్పాలి? నువ్వు చెప్తే సాక్ష్యం అవ్వదు. ఎవరు చెప్పాలి? నీకు సంబంధం లేనటువంటి వ్యక్తులు చెప్పాలి. నిజంగా ప్రభువుని నమ్ముకొని బాగుపడింది. కోర్టు ఉంది కదండి, కోర్టులో ముద్దాయి ఉంటాడు. ఆ ముద్దాయి నెత్తి నోరు కొట్టుకుని చెప్తాడు ఏమని? నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ నేరము చేయలేదు. నువ్వు ఏ తప్పు చేయలేదు అనటానికి, నువ్వు ఏ నేరము చేయలేదు అనటానికి, నువ్వు అమాయకుడు అనటానికి, నిర్దోషి అనటానికి నీ దగ్గర రుజువులు ఉన్నాయా? రుజువులు. నువ్వు నిర్దోషి అని సాక్ష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా?
అని అడుగుతాడు జడ్జి గారు. అప్పుడు ఆ ముద్దాయిగా నిలబడినటువంటి వ్యక్తి, మా అమ్మ ఉందండి అంటే, మీ అమ్మ సాక్ష్యం చాలు. నన్ను కన్నా నా తండ్రి ఉన్నాడండి, నా తోబుట్లు ఉన్నారండి, నా రక్త సంబంధులు ఉన్నారండి, నా భార్య పిల్లలు ఉన్నారండి అంటే వాళ్ళు ఎవరి సాక్ష్యాలు చల్లు. మరి ఎవరి సాక్ష్యాలు చెల్లుతాయి? ఎవరి సాక్ష్యాలు చెల్లుతాయి? ఎటువంటి సంబంధము ఉండకూడదు, ఏ రిలేషన్ ఉండకూడదు. వాళ్ళ సాక్ష్యం మాత్రమే చెల్లుతుంది, వాళ్ళ సాక్ష్యాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకోవటం అనేది జరుగుతుంది అని న్యాయస్థానంలో కూర్చున్నటువంటి న్యాయమూర్తి చెప్తాడు. అంతేగాని అతను చెప్పిన మాటలను బట్టి, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు చెప్పిన మాటలను బట్టి అతన్ని నిర్దోషిగా ఎంచుతాడా, విడుదల చేస్తాడా? చేయడు. ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు జడ్జి గారు. మరి ఈ జడ్జి గారే అంత స్ట్రిక్ట్గా ఉంటే ఇక దేవుడు ఆయన ఇంకా చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇప్పుడు జడ్జి గారు సాక్ష్యాలు కావాలని ఎందుకు అంటున్నాడు? అది జడ్జి గారు రూల్ కాదు, రాజ్యాంగం రూల్ కాదు, అది బైబుల్ రూల్, దేవుని రూల్. అది ద్వితీయోపదేశకాండం 17 ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 5-6 వచనాలు చూసారా? 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి, ఎవరో ఒకడు సాక్ష్యం చెప్పాడని అతనికి శిక్ష విధించకూడదు. ఎంత బాగుంది చూసారా దేవుని వాక్యం. అందుకే కోర్టులో కూడా ఒక్కరు సాక్ష్యం చెప్తే సరిపోదు, 2 చెప్పాలి లేదా 3 చెప్పాలి. ఇది ఎక్కడిది? ఇది ద్వితీయోపదేశకాండం 17 అధ్యాయము 5-6 వచనాలలో దానిని వీళ్ళు కాపీ చేశారన్నమాట. అంటే 2-3 సాక్ష్యం చెప్పాలంటే చూచిన వారై ఉండాలి, స్పాట్లో ఉన్నవారై ఉండాలి. వాళ్ళు సాక్ష్యం చెప్పుటకు అర్హులవుతారన్నమాట. కానీ ఈ రోజుల్లో క్రైస్తవుల సంఘాల్లో కానీ సభల్లో కానీ ఏమండి ఇలా ఉన్నాయి ఆ సాక్ష్యాలు. నేను నా సాక్ష్యాన్ని పంచుకుంటాను అంటాడు. పంచుకోవాల్సింది ఎవర్రా? నీ సాక్ష్యాన్ని ఎవరు పంచుకోవాలా? నువ్వా? నీకు సంబంధం లేనోడు పంచుకోవాలి. అయ్యగారు అంటే ఏం చేస్తాడంటే సాక్ష్యాన్ని పంచుకుంటాడు. ఎవరితో? అది నువ్వు చెప్పేది నిజమని ఏంటి గ్యారంటీ? నువ్వు చెప్పేదంతా నిజమని నీకు సంబంధం లేనటువంటి వ్యక్తి చెప్తే అదేమైంది? అది సాక్ష్యం అయింది. సాక్ష్యాలను పంచుకుంటాను. మళ్ళీ ఇంకోటి, నాది చాలా గొప్ప సాక్ష్యం అంటున్నాడు. ఏంటి గొప్ప సాక్ష్యం? కుక్కలాగా తిరగటం, పందిలాగా తోలటం, అది గొప్ప సాక్ష్యమా? అదేనా గొప్ప సాక్ష్యం? ప్రభులోకి రాకముందు నువ్వు చేసిన చెత్త పనులని చెప్పడం, అది గొప్ప సాక్ష్యం. బా ఈ పాఠాలన్నీ సత్య సంబంధమైనవి కదా, వాక్య సంబంధమైనవి కదా, కొంచెం చేదుగా ఉంటాయి, కొంచెం కష్టంగా ఉంటాయి. ఈ సత్యం మీలో స్టోర్ అవ్వాలంటే మీ హృదయాలు ఖాళీగా ఉండాలి. మొదట వేయబడినటువంటి పునాది శిథిలమైపోవాలి. ఏ పనికిమాలిన సిద్ధాంతాల మీద కట్టబడింది మన విశ్వాస జీవితం.
ఆచారపు క్రైస్తవం మీద కట్టబడింది, ఏదో నామకార్థంగా కట్టబడింది. అవన్నీ పోవాలా, ఫ్రెష్గా ఖాళీ హృదయంతో. నాకు సత్యం కావాలి, నాకు కల్తీ లేని వాక్యం కావాలి, దేవుని మాట కావాలి. ఆ మాట ప్రకారం నా బ్రతుకు సాగాలి, నేను పరలోకం చేరాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవి గొప్ప ఔషధం లాగా పనిచేస్తాయి. కార్యసిద్ధిని వారిలో ఇవి కలుగు చేస్తే అని మనం చేస్తున్నాను ప్రియులారా. అదేనండి గొప్ప సాక్ష్యం అంటాడు. ఏదో కనిపించని రోగం పోయిందని సాక్ష్యం చెప్తారు. కనిపించని రోగం పోతే సాక్ష్యం ఏంటి? కనిపించాలి రోగం, పోయిన రోగం కనపడాలి. కనిపించింది ఏముంది? కనిపించని రోగం పోయిందని సాక్ష్యం చెప్తే అది ఎంతవరకు నిజం, ఎంతవరకు వాస్తవం? నాకు చేయలేదండి ఇది వరకు, మనందరికి తెలుసు ఆయనకు చేయలేదండి, ఇప్పుడు చేయి వచ్చింది. అట్లా కనపడాలి కదా. తలనొప్పి తగ్గిందంటారు, జ్వరం తగ్గిందంటారు, క్యాన్సర్ తగ్గిందంటారు, ఏవో కిడ్నీలో రాళ్ళు కరిగిపోయినాయి అంటారు, కడుపులో నొప్పి తగ్గిపోయింది అంటారు, తలలో కణితి కరిగిపోయింది అంటారు. ఇవన్నీ కనిపించనివి కదా. అవన్నీ మీకు లేవు, పోయినాయి అని ఎవరు చెప్పాలి? డాక్టర్స్ చెప్పాలి కదా. డాక్టర్ చెప్తే నమ్ముతాం, నువ్వు చెప్తే ఎట్లా నమ్ముతాం? గుడ్డిగా నమ్మేకూడదు ఏది. యేసుక్రీస్తు వారు గుడ్డిగా నమ్మమని చెప్పలేదు శిష్యులకి. అనేక ప్రమాణములను చూపాడట. ఆయన మరణించి తిరిగి లేచినాక అనేక ప్రమాణములను చూపించాడట, అనేక రుజువులను అంత. చూడండి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో చదువుకున్న తర్వాత కేవలం తన గురించి మాత్రమే సాక్ష్యం చెప్పుకుంటారు. తనను గురించి తాను చెప్పుకునేది సాక్ష్యం అన్నటికీ కాదు. దాన్ని ఏమంటారంటే సొంత డబ్బా. ఏ డబ్బా అది? తన గురించి తాను చెప్పుకునే సాక్ష్యాన్ని ఏమంటారు? సొంత డబ్బా కొట్టుకోవటం అంటారు. గనక ఏదైనా నమ్మాలంటే ఈ చట్టానికి ఆధారం కావాలి. నమ్మటానికి ఈ చట్టానికే ఆధారం అవసరమైతే మరి దేవుని చట్టం అంగీకరిస్తుందా? ఆధారం ఉంటేనే ఈ చట్టం అంగీకరిస్తుంది. దేవుని చట్టం ఎలా అంగీకరిస్తుంది? అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఆయన చెప్పే సాక్ష్యాలన్నీ శరీర సంబంధమైనవే, అన్ని లోక సంబంధమైనవే చెప్తారు తప్ప ఆత్మ సంబంధమైనవి ఏమి చెప్పం. ఎందుకు చెప్తున్నారయ్యా సాక్ష్యాలంటే ఎదుటోళ్ళు మారుతారని బ్రదర్ అంటున్నాడు ఒక ఆయన. నా సాక్ష్యం విని మారాలంటున్నారు. నీ సాక్ష్యం వింటే జనం మారుతారా? నీ సాక్ష్యం విని మారాలా జనం? నీ సాక్ష్యం విని మారితే ఆ మార్పును దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరిస్తాడా? నాకు తెలియగలుగుతాను, సాక్ష్యం విని మారాలా, వాక్యం విని మారాలా? వాక్యం కదా విని మారవలసింది మనిషి, అవునా? వాక్యాన్ని నమ్మి మారాలి కానీ సాక్ష్యాన్ని విని నమ్మటం కాదు, మారటం కాదు. అది సరైన మార్పు కాదు, సరైన నమ్మకం కూడా కాదు. అసలు ఈ శరీరానికి కలిగినటువంటి మేలుల గురించి, లోక సంబంధంగా కలిగినటువంటి ఉపకారముల గురించే వాటినే సాక్ష్యాలుగా చెప్పమని దేవుడు ఎక్కడన్నా చెప్పాడు బైబిల్లో? భక్తులు ఎవరన్నా అలా చెప్పారా? అలా చెప్పమన్నాడా? అలా చెప్పారా అని కనుక మనం ఆలోచిస్తే అస్సలు సాక్ష్యాలకు అవకాశమే లేదు.
శరీర సంబంధమైనటువంటి సాక్ష్యాలకు, లోక సంబంధమైనటువంటి సాక్ష్యాలకు చెప్పే అవకాశమే బైబిల్ ఇవ్వలేదు. ఎందుకు? వాళ్ళ నమ్మకం సరైనది కాదు, వాళ్ళ మార్పు కూడా సరైనది కాదు. మీకు ఒక వాక్యం చూపిస్తప్పుడు గుండెకాయ గట్టికి పట్టుకోండి. క్రైస్తవులు ఎవరికి తెలియదు ఆ వాక్యం. ఇంకొక ఇన్ఫర్మేషన్ అయినా సేవకులకు కూడా తెలియదు, ఇంతవరకు తెలియదు. గుండెకాయ పట్టుకోండి గట్టిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 19 తీసారా? ఏముంది అక్కడ? ఈ జీవిత కాలం కొరకే, ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కొరకు ఆయన నమ్ముకుంటే శరీర సంబంధమైన మేలులు కలుగుతాయి, ఉపకారాలు కలుగుతాయి, ఏదో కలిసి వస్తుంది, ఏదో లాభం వస్తుంది, ఏ అవసరాలు తీరుతాయి, అక్కర్లు తీరుతాయి అని నమ్ముకుంటే మీరు మనుషులందరికంటే ధన్యులు అన్నాడు. భాగ్యమా? ధన్యులు, దౌర్భాగ్యులు, దరిద్రులు, భ్రష్టులు, అవసరాల కోసం, అక్కర్ల కోసం ఈ చిన్న జీవితంలో ఆయన నమ్ముకుంటూ ఏదో జరిగిద్దన్న ఉద్దేశంతో ఆయన దగ్గరికి రావడం, ఆయన నమ్ముకోవటం, మీరందరూ దౌర్భాగ్యులు. ఎప్పుడైనా చదివారు ఆ వాక్యం? ఇప్పుడు అవసరాల కోసం, అక్కర్ల కోసం యేసు నమ్మే వాళ్ళు ఎవరు? విశ్వాసులు కదా. భాగ్యమా? ఎంతమందిలో దౌర్భాగ్యులు? మనుషులందరికంటే ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో? 850 కోట్లు. 850 కోట్ల మందిలో దౌర్భాగ్యులు ఎవరు? 850 కోట్ల మందిలో దౌర్భాగ్యులు ఎవరు? దరిద్రులు ఎవరు? భ్రష్టులు ఎవరు? యేసు నమ్ముకున్న వాళ్ళే. ఎందుకు? యేసు నమ్ముకునేందుకు రోగం పోతుంది, యేసు నమ్ముకునేందుకు ఆశీర్వాదం వస్తుంది, యేసు నమ్ముకునేందుకు ఇల్లు కట్టుకుంటామని, యేసు నమ్ముకునేందుకు ఉద్యోగం వస్తుందని, యేసు నమ్ముకునేందుకు పరీక్ష రాయకపోయినా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని, యేసు నమ్ముకునేందుకు పెళ్ళి అయిద్దని, యేసు నమ్ముకునేందుకు పిల్లలు పుడతారని, యేసు నమ్ముకునేందుకు జలుబు తగ్గిద్దని, జ్వరం తగ్గిద్దని, తలనొప్పి తగ్గిద్దండి. ఒక పారాసెటమాల్ వేసుకుని చావలేదు, 2 రూపాయలు డోలో టాబ్లెట్ అది వేసుకుంటే తగ్గిద్దిగా అంటే ఆర్ఎంపీ డాక్టర్కి ఇచ్చే విలువ కూడా నువ్వు యేసుక్రీస్తుకి ఇయ్యవా? పాస్టర్ గారు అంటుంది. ఏందమ్మా, ఏమైందమ్మా? కొంపలు ఏమన్నా మునిగిపోయినాయా? కొంపలు మునిగిపోలేదు పాస్టర్ గారు. తలనొప్పి పాస్టర్ గారు, తలనొప్పి తగ్గే దాని కొరకు ప్రార్థన చేయండి. నేను చెప్పి అమ్మ, తలనొప్పి తగ్గించడానికి కాదు యేసు వచ్చింది. ఆయన కెపాసిటీ తలనొప్పిని తీసే కెపాసిటీ కాదైంది, నీ తలకాయ తీసేస్తాడు, తలే తీసేస్తాడు ఆయన. అదే ఆయన కెపాసిటీ. మీ వీధిలో కుక్కల పడ్డాయని సీఎంకి కంప్లైంట్ చేస్తావా? కౌన్సిలర్ గారు ఒకడు ఉంటాడు, ఆడికి కంప్లైంట్ మున్సిపాలిటీలు ఇవ్వాలి కానీ కంప్లైంట్ వెళ్ళి సీఎంకి ఇస్తానంటావా?
వీధిలో ప్రాబ్లం అయితే కౌన్సిలర్కి చెప్పు, మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పు. నీ ఊరు ప్రాబ్లం అయితే ఆ మండలంలో ఉంటారు వాళ్ళకి చెప్పు. జిల్లా ప్రాబ్లం అయితే ఆయన చెప్పు కలెక్టర్కి. రాష్ట్రానికి ప్రాబ్లం అనుకో అప్పుడు చెప్పు పెద్దోళ్ళకి. దేశానికి ప్రాబ్లం అయితే అప్పుడు చెప్పు ప్రధానికి. ప్రపంచానికి ప్రాబ్లం అయితే చెప్పు దేవునికి. ఎందుకు? ప్రపంచానికి అధికారి ఎవరు? ఆయన. ప్రపంచంలో ఏదైనా సమస్య ఉంటే చెప్పు దేవునికి. అది ప్రపంచ సమస్యను తీసుకెళ్ళాలి ఆయనకి. నీ వీధిలో కుక్కల గురించి కాదు చెప్పాల్సింది. ఏంటంటే ఇప్పుడు చెప్పండి, ధన్యులు ఎవరు, దౌర్భాగ్యులు ఎవరు? అంటే ఇప్పుడు సాక్ష్యాలు చెప్పే వాళ్ళు అందరూ ఎవరు? అందుకే ముందే చెప్పే భాగ్యం, మా గుండెకాయ గట్టిగా పట్టుకుంటూ జారిపోద్దని చెప్పా. ఫీల్ అవ్వకండి, ఎందుకంటే మీకంటే దారుణమైన పరిస్థితుల్లో వచ్చింది. రోజుకి 2 సభల్లో సాక్ష్యం చెప్పుకోండి. సాక్ష్యమే 2 గంటలు చెప్పుకోండి. వాక్యం రాదుగా. 2 గంటలు సాక్ష్యం చెప్పుకోండి. నా సాక్ష్యాన్ని ఒక 150 సార్లు వినింది. 151సారి చెప్పినా కూడా వచ్చి వినటానికి రెడీ అవ్వ. ఏమండి? అటువంటి వాడిని ఇప్పుడు ఏం పాఠం చెప్తున్నాను? నేను కొన్ని 100 సార్లు చెప్పినటువంటి నా సాక్ష్యం ద్వారా ఎవరి సాక్ష్యం గల్లంతైంది? క్రీస్తు సాక్ష్యమే గల్లంతైంది. నేనే కనపడ్డాను తప్ప క్రీస్తు కనపడ్డా. ప్రజలందరూ నాకే పల్లకి పట్టారు, పల్లకిలో నన్నే మోసారు తప్ప యేసును వదిలేసి. అందరూ నా చుట్టే తిరుగుతున్నారు తప్ప యేసు చుట్టూ ఎవరు తిరగట్లేదు. నన్నే గొప్పవాడు అనుకుంటున్నారు తప్ప అసలు యేసు గురించి గొప్పగా మాట్లాడుకునేవాడే. అటువంటినే సత్యం ఎప్పుడైతే నాకు వినపడిందో, నా దగ్గరికి వచ్చిందో, మొత్తం ఖాళీ చేసేసుకున్నానంటే చెత్త మొత్తం ఊడ్చి అవతల పడేసి స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యంతో చక్కగా నింపబడ్డాను పిల్లారా, నింపబడ్డాను. ఈ సత్యం మనకి అర్థం కాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. ఈ యుగ సంబంధమైన దేవత దెయ్యం 4:4 దేవుని స్వరూపి క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. వారికి సత్యం ప్రకాశించకుండా ఉండాలని యుగ సంబంధమైన దెయ్యం అవిశ్వాసులు ఎవరు? అదే అవసరాలు అక్కడ కొరకు నమ్ముకునేవారు. వాళ్ళ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేసింది. అంటే ఏదో జరిగితే విశ్వాసం నిలబడిద్ది, ఏమి జరగకపోతే విశ్వాసం కోల్పోతారు. అందుకే దౌర్భాగ్యం అంటారు. చూద్దాం సాక్ష్యం అంటే ఏంటి. అసలు క్రైస్తవులు చెప్పవలసిన సాక్ష్యం ఏంటి? వీళ్ళు చెప్పినటువంటి సాక్ష్యాలు వినటం ద్వారా దేవుడు అనుకున్నది జరుగుతుందా? దేవుడు అనుకున్నది జరగాలంటే అసలు క్రైస్తవులు ఏం చెప్పాలి? ఆ విషయాలు త్వరగా ఆలోచిద్దాం. రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును.
అంటే సాక్ష్యాలు వినటం వలన కలుగదు విశ్వాసం. మరి ఏ వినటం ద్వారా కలుగుతుంది విశ్వాసం? క్రీస్తుని గూర్చిన మాట. క్రీస్తుని గూర్చి వినటం ద్వారా కలుగుతుంది విశ్వాసం. అలా కలిగినటువంటిదే నిజమైన విశ్వాసం. అదేనండి విశ్వాసం అంటే ఏంటి? దేవుడు కనపడదు, ఆయన ఉన్నాడు. పరలోకం కనపడదు, అయినా పరలోకం ఉంది. పునరుద్ధానం ఉందో లేదో తెలియదు, అయినా ఉంది నమ్మకం. ఈ బ్రతుకు తర్వాత మరో బ్రతుకుని యేసుక్రీస్తు వారు ఇస్తాడు. దేవుడు ఇచ్చాడుగా ఆయనకి, అలాగే నాకు కూడా ఇస్తాడు అని నమ్మటమే విశ్వాసం. దెయ్యం కనపడదు, అయినా దెయ్యం ఉందని నమ్మకం. పాతాళం కనపడదు, అయినా పాతాళం ఉందని నమ్మటం. కంటికి కనిపించనిది ఉంది అని నమ్మటమే విశ్వాసం. అది ఎలా కలుగుతుంది? వినుట వలన. ఏం వినుట వలన? యేసుక్రీస్తు వారి గురించి వినటం వలన. ఇక క్రీస్తుని గురించిన సాక్ష్యం అపోస్తలుల కార్యం 1:8. అపోస్తలుల కార్యం 1:8 చూడండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేము, యూదయ, సమరయ దేశములందంతటను భూది గంతముల వరకు నాకు సాక్షులై ఉందురు. ఎవరికి సాక్షులై ఉంటారు? నాకు సాక్షులై ఉంటారు. అంటే మీరు నా గురించి చెప్పాలి. మీ గురించి కాదు మీరు చెప్పుకోవాల్సింది. మీరు చెప్పుకోవాల్సింది మీ గురించి కాదు, మీరు నా గురించి చెప్పాలి. ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి అని అపోస్తలులకి యేసుక్రీస్తు గారు చెప్తున్నటువంటి మాటలు ఇవి. లూకా సువార్త 24వ అధ్యాయము 46 నుండి 48 వరకు చదవండి. 24:46 నుండి 48. క్రీస్తు చంపబడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచినని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసులో పాపక్షమాపణ ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఈ సంగతులకు మీరే సాక్షులు. అపోస్తలులు ఏమని చెప్పారు? క్రీస్తుని గురించి చెప్పారు. ప్రవచనాలు చెప్పారు. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ప్రవచనాలను ఎత్తి చెప్పి ఆ ప్రవచన సారమే యేసుక్రీస్తు వారు, ఆ ప్రవచన నెరవేర్పే యేసుక్రీస్తు వారని వాళ్ళు రుజువు చేశారు. దానంతటికి మేము సాక్షులము అని వాళ్ళు మాట్లాడారు. ప్రియులారా, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 32 అక్కడే ఉంది. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము 12 మంది మేము సాక్షులము. దీనికి మేమందరము సాక్షులము. మేమంతా సాక్షులము. దేనికి సాక్షులు? స్వస్థతకా? స్వస్థత జరిగినందుకు సాక్షులా? కాదు. యేసుక్రీస్తు వారిని మీరు చంపితే దేవుడు ఆయన్ని లేపాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాడు. దీనికి మేము సాక్షులం. మేము సాక్షులం కాదనడానికి ఎవరికి అధికారం లేదు. 5వ అధ్యాయం అపోస్తలుల కార్యం 30 నుండి 32. మీరు మ్రానున వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాడు. తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పి. ఏంటండి? మీరే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా ఇన్వాల్వ్ అయిపోయాడు. చూసారా? పరిశుద్ధాత్ముడు కూడా సాక్షి అయిపోయాడు.
ఆయన కూడా సాక్షి అయిపోయాడు. ప్రియులారా, పేతురు గారి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేయలేదండి దేవుడు. ఎన్ని అద్భుతాలు జరిగాయండి ఆయన బతుకులు, ఆయన జీవితంలో. ఎప్పుడన్నా పేతురు గారు సాక్షి చెప్పాడా? ప్రియులారా, నాది చాలా గొప్ప సాక్ష్యం ప్రియులారా, మీకు సంచారం వస్తుంది ప్రియులారా, మీకు ఫ్రీ డ్రైజేషన్ అయిపోద్ది ప్రియులారా, ఎప్పుడన్నా అన్నాడండి ఆయన? ఏం లేదండి. ఎన్ని చేయలేదండి. అసలు పేతురు జీవితంలో ఎక్కువ అద్భుతాలు జరిగినాయి. కానీ వాళ్ళెవరు వాళ్ళ గురించి వాళ్ళ సాక్ష్యాలు చెప్పుకోలేదు. ఈ అపోస్తలుల్ని మాత్రమే ఎందుకు దేవుడు సాక్షులుగా ఉంచాడంటే, అపోస్తలుల కార్యం 1:21 మీరు చదివితే ఏమండి, ఈ అపోస్తలు ప్రారంభం నుండి ఉన్నారు. యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్నాడు. వీరిలో ఒకడు, అంటే వీళ్ళు అర్హత కలిగిన వారు, అర్హత పొందినటువంటి వారు. అలాగే పౌలు గారు కూడా అంతే. వీళ్ళు వ్రాయబడినటువంటి వాక్యాలను చెప్పారు. తర్వాత కళ్ళతో చూచి అనుభవించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని గురించి సాక్ష్యం చెప్పారు అపోస్తలులు. ఇప్పుడు మనం చెప్పాలి. ఏమండి, ఇప్పుడు మనం కూడా చెప్పాలి. ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? సాక్ష్యం కాదు, వ్రాయబడిన విషయాలు చెప్పాలి. అవునా? వాళ్ళు వ్రాయబడిన విషయాలేగా చెప్పింది. ఇప్పుడు దేవుడు వ్రాయించి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు మనకి? బైబుల్లో వ్రాయబడినటువంటి విషయాలు మాత్రమే మనము చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. యోహాను మొదటి పత్రిక రెఫరెన్స్ ఇస్తా, రాసుకోండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యాన్ని ఆది నుండి ఏది ఉందో, ఏది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాను. జీవం ఏమైందంట? సాక్షి. యోహాను సువార్త 1:6 బాప్తిసం ఇచ్చే యోహాను సాక్ష్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడంటే యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. ఏంటంటే ఇంతమంది తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 18:37-38. యోహాను సువార్త 18:37-38. అందుకు పిలాతు రాజువా అని ఆయన అడుగుగా ఆగండి. క్రైస్తవుని అడిగితే ఏం చెప్తారు? యేసు రాజుగా వచ్చుచున్నాడు. అది యేసుని అడిగితే నేను రాజుగా రావటమేంది, నేను రాజునే. అందుకు పిలాతు రాజువా అని అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే. అది దేని గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడు యేసు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చాను. ఎంత బాగుంది. 1:18 కూడా తండ్రిని గురించి మాట్లాడతాడు. తండ్రిని గురించి ఎవరును ఎప్పుడు దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారే ఆయన్ని బయలుపరిచాడు.
ఇంకా పితరులు ఎందరో ఉన్నారు. ద్వితీయోపదేశకాండానికి వెళ్తే మీరు 18వ అధ్యాయానికి 16 నుండి 18 వచనాల వరకు చూస్తే ఏమండి, మోషే క్రీస్తు కొరకు సాక్ష్యం చెప్పాడు. మోషే ఎవరి గురించి చెప్పాడు? క్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాడు. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం, కీర్తనలు 16:10కి వెళ్తే దావీదు భక్తుడు కూడా యేసుక్రీస్తు వారి గురించి ముందుగానే సాక్ష్యము పలికాడు. ఇక యెషయా గ్రంథానికి వెళ్తే 53వ అధ్యాయం అంతా ఏముంది? యేసుక్రీస్తు వారి గురించే ఉంది. 4వ వచనం, 5వ వచనం, 10వ వచనం అంతా యేసుక్రీస్తు వారిని గురించి యెషయా భక్తుడు పలికిన సాక్ష్యమే అక్కడంతా కనపడుతుంది. ఇక అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 20 నుండి 26 వచనాల వరకు చదువుకుంటే క్రీస్తు రాకడ గురించి కూడా అక్కడ సాక్ష్యము పలుకబడింది. వీళ్ళందరూ చూచిన వారు, నిదానించి కనుగొనిన వారు, వారి చేతులు తడిమి చూచాయి. ఆయనతో ఉన్నవారు, ఆయన సమకాలికులు కనుక వీరు సాక్షులు. మరి మనం ఎలా సాక్ష్యం చెప్పగలం? సాక్ష్యం చెప్పడానికి మన దగ్గర ఏమున్నాయి అంటే ఏమున్నాయి? యోహాను సువార్త 5:38 లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశీలిస్తున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అంటే ఇప్పుడు క్రైస్తవులు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి? లేఖనాలను చెప్పాలి. లేఖనాలను చెప్పి రుజువు చేయాలి. ఈ ఇల్లు నాది, ఈ బండి నాది అనడానికి రుజువు ఏంటి? ఈ ఇంటికి పేపర్స్ అనేవి ఉంటాయి, డాక్యుమెంట్స్ అంటారు, అవి కావాలి. బండికి కూడా ఉంటాయి. అవి ఆ పేపర్లు నీ పేరు మీద ఉండాలి. అప్పుడు ఇల్లు నీదవుతుంది, బండి నీదవుతుంది. నీది అనటానికి రుజువు అనమాట. ఇప్పుడు మీరు యేసుని గురించి చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజం అనటానికి రుజువు ఏంటంటే లేఖనములు. ఏటట? లేఖనములు, లేఖనాల సాక్ష్యం. ఇర్మియా గ్రంథం 32:10, ఇర్మియా గ్రంథం 32:10 ఎంత బాగుంటాయి. ఎవరిని పిలిపించాడు? సాక్షులను పిలిపించాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే లేఖనములను చెప్పాలి, సువార్తను చెప్పాలి. ఎందుకు చెప్పాలి? మనమైతే సాక్షులం కాదు, కానీ మనం చెప్పేటువంటి లేఖనాలు, మనం చెప్పేటువంటి వాక్యము, సువార్త ఎందుకనగా సాక్షార్థమై. ఎక్కడుందన్నమాట? మత్తయి 24:14 24:14 మత్తయి. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతం అనేది వస్తుంది. అంటే దేవుని వాక్యమే పూర్ణమైనది, నువ్వు అంగీకరించుటకు యోగ్యమైనది. కనుక ఈ వాక్యాన్ని నువ్వు చెప్పాలి, సర్వలోకానికి చెప్పాలి, అందరికి చెప్పాలి, సాక్షార్థమై చెప్పాలి. అలా చెప్పారండి. ఎక్కడ? ప్రకటన గ్రంథము 1:9. ప్రకటన 1:9 చూడండి. వాళ్ళు యేసును బట్టి కలుగు శ్రమలు, రాజ్యములు, సహనములు పాలివాడనైన నేను యోహానను, నేను దేవుని వాక్యం నిమిత్తం, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తం
పద్మాసు దీపమున పరవాసినైతే. యేసుని గురించి సాక్షి ఇచ్చినందుకు తీసుకెళ్ళి ఆడపడేశారు, పద్మాసు దీపంలో పడేశారు. ప్రకటన 6:9 చూడండి. 6:9 ఆయన ఐదవ ముద్రను ఇచ్చినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాను ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం ఏమండి వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వాళ్ళని ఏం చేశారు? వధించేశారు. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచారు. సాక్ష్యం ఇస్తే వధించబడ్డారు, సాక్ష్యం ఇస్తే శ్రమల పాలైపోయారు. ఇక్కడ ఒకటి అర్థం కాదు మీకు, మనం సాక్షులము అయ్యే అవకాశం ఉంది. సుజాత, మనం ఇప్పుడు సాక్షులం కాదు, ఇప్పుడు ఆయన వాక్యాన్ని ప్రకటించే సేవకులము సాక్షులం కాదు. లేఖనాలే ఆయన గురించి ఏమిస్తున్నాయి? సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలే సాక్ష్యాలు. మనం సాక్షులు కాదు, కానీ మనం సాక్షులుగా మారే అవకాశం ఉంది. ఎలా తెలుసా? మనము అతసాక్షులం అయితే. మనల్ని సేవలో ఉన్నప్పుడు ఎవరైనా చంపేశారనుకోండి, మనం సాక్షులం కాదు కానీ అతసాక్షులం అవుతాం. సాక్షుల్ని బైబిల్ ఒప్పుకోదు, సాక్ష్యాలు లేవు. కానీ ఆయన సేవలో కనుక నువ్వు చచ్చిపోతున్నావు, ఏమవుతావు? అతసాక్షి అవుతావు. అతసాక్షికి ఏముంది? పరలోకం. అర్థమైందా? మనం అతసాక్షం అయ్యే అవకాశం ఉంది, అయితే బాగుంటుంది. సాక్షి కావాలంటే అప్పుడు బోలెడు అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఎవరికి లేవు. ఎందుకు? మనం దేవుని చూడలేదు, మనం యేసుని చూడలేదు, మనం పరిశుద్ధాత్మను చూడలేదు, మనం అసలు ఏమీ చూడలేదు. చూడని మనం సాక్ష్యం ఎలా అవుతాం? మనం చెప్పేది సాక్ష్యం ఎలా అవుతుంది? మన గురించి మనం చెప్పుకునేది సాక్ష్యం ఎలా అవుతుంది? మన గురించి మనకి ఎవరికి సంబంధం లేనటువంటి వ్యక్తి చెప్పాలి, అదే అసాధ్యం. కనుక ఆయన అతసాక్షులకి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. అలా అతసాక్షులు అయిన వారందరికీ విశ్రాంతిని ఇచ్చాడు పరదేశంలో. కనుక ఇప్పుడు మనం సాక్షులం కాదు కానీ అతసాక్షులుగా మారే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. కనుక మనం అతసాక్షులుగా అయిపోవాలని ఆశించాలి. ఒక్కటే గుర్తుపెట్టుకుంటున్నారా, సాక్ష్యం చెప్పినటువంటి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం చెప్పినటువంటి వాళ్ళందరూ శ్రమల పాలైపోయారు, చంపబడ్డారు. మరి ఈ రోజుల్లో సాక్ష్యాలు చెప్తున్న వాళ్ళు ఎవరు కూడా శ్రమల పాలు కావట్లేదేంటి? ఎవరు కూడా చంపబడట్లేదేంటి? అంటే అదేమి వాక్య సంబంధమైనది? కనుక వీళ్ళు చెప్పేటువంటి పనికి మాలి బోలుడున్నాయి నా ఫోన్లో. తెల్లారిద్ది అవన్నీ చూపించాలంటే మీకు ఇళ్లలో ప్రాబ్లం ఉంటుంది కనుక అవన్నీ చూపించట్లా, వదిలేయాలనుకుంటున్నా కళ్ళ కాట. ఒక ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకోండి, బోలుడున్నాయి అవన్నీ చూపించాలి. కనుక క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న నేటి క్రైస్తవుల సాక్ష్యం. అర్థమైన పాఠం. దీని మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి.
చక్కగా చెప్తాను నేను. ఓకే, ప్రార్థన చేసుకో, కళ్ళు మూసుకో.